ఇటీవల జరిగిన మేడారం జాతరలో ఒక సదరు సామాన్య వ్యాపారి మీద ఒక సదరు మీడియా ప్రతినిధి ప్రవర్తించినటువంటి తీరును అది చాలా పెద్ద సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ భట్టు శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్. చెప్పండి బ్రదర్, చూసినారు మేడారం జాతరలో జరిగినటువంటి ఆ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మొత్తం సౌత్ ఆసియా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా వాళ్ళ జాతరలో పాల్గొనేటువంటి అతిపెద్ద జాతర మేడారం జాతర. మేడారం జాతరలో అనేక మంది అనేక రకాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. అందులో వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి వలి మీద ఇంతటి అమానుషమైనటువంటి ఒక రకమైన అంటే మత ఛాందసవాదం అనుకోవచ్చు, మతపరమైనటువంటి ఓ భయభ్రాంతులకు గురి చేయడం అనుకోవచ్చు, దాడి అనుకోవచ్చు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఒకసారి చూద్దాం, మీరు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక 5-10 రూపాయలకు అమ్ముకునేటువంటి కోవా బన్ అతని మీద ఇంత దాష్టికాన్ని సృష్టించడం, అంత హంగామా చేయడం సరికాదు. ఇది కేవలం మత ప్రాతిపదికనే అంటే మత ప్రాతిపదికంతోనే జరుగుతున్నది అనే విషయం ఇది కరాఖండిగా మనం చెప్పాల్సుకున్నాం. దాని ప్రకారంగానే జరుగుతుంది, అది అందరికి కనబడతా ఉంది. ఇవాళ వీళ్ళు ఇంతగానో మాట్లాడుతున్నటువంటి ఆ తేజస్వి మీడియా కానీ ఇంకో అమ్మాయి కానీ వాళ్ళంతా ఏం చెప్పాల్సుకున్నారు సమాజంకు? వీళ్ళు ఏం చెప్తున్నారు అసలు? దాంతో ఒకసారి చూద్దాం పండి. ఇవాళ హైదరాబాదు అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అంటే ఎంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ చూడు ఎక్కడికక్కడ గుజరాతీలు వచ్చారు, మార్వాడీలు వచ్చారు, రాజస్థాన్లో వచ్చారు. ఇవాళ ఎక్కడికక్కడ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు, అంత 2 నంబర్ మాల్ అమ్ముతా ఉన్నారు. ఇవాళ ఒకసారి బాలాజీ స్వీట్ హోమ్ పోదాం, ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్ పోదాం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కరాచీ బేకరీ పోదాం, ఇంకా అనేక బేకరీలు, దాదు స్వీట్ హౌస్ పోదాం, ఏ బేకరీ అయినా తీసుకో, ఇవన్నీ కూడా వాళ్ళే కదా. వాళ్ళ మార్వాడీలు ఈ రాష్ట్రానికి వచ్చారు కదా, వాళ్ళ వివిధ రాష్ట్రాల నుండి ఈ రాష్ట్రానికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, హైదరాబాద్లో మోండా మార్కెట్కి వెళ్దాం, బేగం బజార్కి వెళ్దాం, ఇవాళ జగదీష్ మార్కెట్ పోదాం, ఇవాళ ఈ అబీడ్స్ దగ్గర ఉన్నటువంటి ట్రూప్ బజార్ పోదాం. ఎవడున్నాడు వీళ్ళంతా? ఎవరు? ఇవాళ ఏమంటారు కదా, ఈ చిన్న సూది రంధ్రంలోకి వెళ్ళి ఏనుగు దూరిందట కానీ ఎలుక్క అంటే దాని యొక్క తోక చిక్కింది అన్నట్టు ఇవాళ ఎంతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ దొంగ ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులే కానీ ఎలక్ట్రికల్ వస్తువులే కానీ ఇక తినుబండారాలు కానీ చాట్ బండారు లాంటివి కానీ ఎన్నో కుట్రలు చేస్తున్నటువంటి వీళ్ళని వదిలేసి చిన్న 5-10 రూపాయలకు తీసుకునేటువంటి ఈ వ్యాపారం చేసుకునేటువంటి వాటి మీద పడి ఇదంతా దాష్టికాలు సృష్టించడం చాలా దారుణం. వాళ్ళ కేవలం ఇదంతా మతి ప్రాతిపదికన జరుగుతున్నది అనే విషయం క్లారిటీ ఉన్నది. అంటే వలి అనే పేరు ఒకటే అడ్డం వచ్చిందంట, అంతే కదా. వలి అనేటువంటి పేరే కదా ఇంతటి అనర్థానికి కారణం. అంటే వలి కాకుండా ఇంకో గంగారామో ఆయరామో గయరామో ఉంటే ఇవంతా జరగకపోతుండే. వలి ఉన్నాడు కదా, అక్కడ ఒక ముస్లిం ఉన్నాడు కదా, కేవలం అది ఉన్నది కాబట్టి ఆ పేరు ఉన్నది కాబట్టి స్వీట్ ఎంత మంచిదైనా, కోవా ఎంత మంచిదైనా, బన్ ఎంత మంచిదైనా కాదంటే మేము దాని మీద పురుగులు వేసి మరీ పురుగులు వాడే తీసుకొచ్చినా అని చెప్పి చూపిస్తాం. ఇది వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రవర్తన. అంటే దీంట్లో వాళ్ళకు క్లారిటీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మతిస్థిమితం కోల్పోయి ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక విషయం చెప్తాం, మీడియాలో కూడా అనేక మంది మీడియా ఉన్నారు, చాలా మందికి పనులు ఉన్నాయి. వాళ్ళ అనేక మంది మీడియాలకు ఒకటి అంటే ఒక సంస్కారం కనుక లేదంటే అవన్నీ వదిలేస్తే వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయండి? పక్కోటి ఫండమెంటల్ రైట్స్ని ఇబ్బంది పెట్టేంత హక్కు వీడికెవడు ఇచ్చాడు? వీడెవడు అసలు? వీడి ఛానల్కి ఏమన్నా అక్రిడేషన్ ఉందా? వీని ఛానల్కి ఏమన్నా RNA సర్టిఫికేట్ ఉందా? వీని ఛానల్కి ఏముంది? వీనికి ఏం లేదు కదా. వీడెవడు అసలు? అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి, అరే నీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చూస్తున్నావు బై. వాట్ అబౌట్ వలీస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను? ఆయన యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఏది? వాడి ఫండమెంటల్ రైట్స్ ఎక్కడున్నాయి వలి? అంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని మీరు దృష్టిలో పెట్టుకుంటలే. మీ ఫండమెంటల్ రైట్స్, మాకు ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, మేము మీడియా 4th పిల్లరు 4th ఎస్టేట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేస్తుర్రు? భారతదేశంలో ఇవాళ ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చినాయి. బీజేపీ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, దాని మీద ఇప్పటిదాకా మాట్లాడలేదు తేజస్వి మీడియా. ఎందుకు దిగిన చిన్న 10 రూపాయల మీద పడ్డది? 10 రూపాయల కోవా బన్ మీద పడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది భరత్ నీకు? బండ్లకి ఎక్స్పైరీ డేట్ ఉండదు అంటే ఆయన అడిగిన ప్రశ్న సరైనదే కానీ అతని మీద ప్రవర్తించిన తీరు సరైనది కాదని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వస్తా ఉన్నాయి. అరే తీరు ఎన్నికేదని ఉంటే ఫుడ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇవ్వు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ప్యారడైజ్ హోటల్ పోయినావు, XYZ ఏ హోటల్ కన్నా పోయినావు, నువ్వు వాడిని ఎక్స్పైరీ డేట్ అడిగినావా? వాడు ఏం జరుగుతుందని చూస్తున్నావా? చీజ్ కొంటున్నావు ఏమైనా చూస్తున్నావా? బన్ను కొంటున్నావు ఏమైనా చూస్తున్నావా? మలై బన్ తింటున్నావు చూస్తున్నావా? అయితే వీడు రోడ్డు మీద అమ్ముకుంటాడు, వాడి కిరాయిదారుడు పాపం.
అతను అక్కడ పోయి అమ్ముకుంటుండు పాపం, ఆయన ఏదో డైలీ వేజెస్ మీద అమ్ముకుంటుండు. అతని మీద వీళ్ళ పక్షపాతం ఏంది అంటే కేవలం ఇది మత ప్రాతిపదికన జరుగుతుంది. వీళ్ళకు ఒకటి పిచ్చిలేసింది, ఈ బీజేపీ వాళ్ళకి కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కానీ వీళ్ళకందరికీ పిచ్చిలా ఒక మతం ముసుగుల మొత్తం. అంటే అందరూ ఈత కొడితే అంటే పిచ్చి ఉంటే పర్లేదు, వీళ్ళకి వెర్రి ఉన్నది. ఈ వెర్రి అనేది అంటే అంటే సాధారణంగా వెర్రి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ వెర్రి పీక్ స్టేజ్లో ఉన్నది కాబట్టి ఇట్లా ప్రవర్తిస్తున్నారని నేను అనుకుంటున్నా. అంటే దేశంలో ఫుడ్ జిహాదీ చేస్తూ ఉన్నారు అని కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దీనికి వాళ్ళకి తలకాయ పని చేస్తలేదు ఫుడ్ జిహాదీ. అరే మేము తినే తిండి మీద నీ ఆంక్షలు ఏంది భయ్? నువ్వు ఎవడివి మేము తినే తిండి మీద నీ ఆంక్షలు పెట్టేందుకు? అరే మేము కొనుక్కుంటున్నాము, మేము తీసుకుంటున్నాము, వాడు అమ్ముతుండు మేము తీసుకుంటున్నాము. అరే తినేటోనికి లేని నొప్పి నీకేమవుతుంది? నాకేం లేదన్నా పురుగులు వస్తే నేను తినేటోని నేను చూసుకోలేనా? నాకు తెలియదా? నువ్వేవాడు అడే నీకు అంటున్నా, నీకేం రైట్స్ ఇచ్చిర్రు? అరే అరే మేము తినే తిండి మీద గతంలో కూడా మేము తినే తిండి మీద మీరు ఆంక్షలు విధించారు. మీరు తినే తిండి మీద ఎవడ ఆంక్షలు విధించాలి? అరే ఫండమెంటల్ రైట్స్ అనేవి మీకెంత ఉన్నాయో మాకెంతే ఉన్నాయి భయ్. మీరు మర్చిపోకురు అవి. భారత రాజ్యాంగం ప్రకారం మీరు ఎట్లా బతకాలో, ఏం చేయాలో, ఏం తినాలో అవన్నీ వాడి స్వేచ్ఛకు వదిలేస్తున్నావు. అరే నువ్వేంది భయ్, నువ్వు మా మీదకి వచ్చి నువ్వు ఫుడ్ తినాలి, ఇదెందుకు తింటున్నావు, ఇది తుర్కోళ్ళు ఎందుకు అమ్ముతురు? అరే తుర్కోలు కాకుండా అదర్ దెన్ కమ్యూనిటీ అమ్మితే ఇప్పుడు అది నీకు ఓకే. ఇప్పుడు ఇక్కడ గోకుల్ చాట్ల వాడు అమ్మితే నీకు ఓకే, ఇంకో దగ్గర పోయి కరాచీ బేక్ రోడ్ అమ్మితే నీకు ఓకే, ఇంకో దగ్గర హల్దీరామ్స్ రోడ్ అమ్మితే ఓకే. ఇప్పుడు హల్దీరామ్స్ ఎవరిది? ఇక్కడ విజేత సూపర్ మార్కెట్ ఎవరిది? ఈ డీమార్ట్ ఎవరిది? ఈ విశాల్ మార్ట్ ఎవరిది? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళొచ్చిర్రు? ఈ దుర్మార్గులంతా చిన్నకారు సన్నకారు వ్యాపారుల మీద ఒక దాడి చేసే ప్రయత్నంలో భాగమే ఇలాంటి దొంగ మీడియా ఛానళ్ళను పంపడం. కాబట్టి మేము ఖండిస్తున్నాం ఈ తీవ్రంగా. మీడియా తన గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే అన్ని మీడియాలకు చెప్తున్నారా? అన్ని మీడియాలకు ఎందుకు చెప్తున్నాం? ఇలాంటి దుర్మార్గులైనటువంటి అంటే ఒక మత ఛాందసవాదంతో కూడుకున్నటువంటి మీడియాలకు మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ ప్రజలకు ఎన్నో ఇష్యూలు ఉన్నాయండి. వాళ్ళ నాయకులు ఇచ్చిన హామీలనే గురించి అడగమంటే అడుగుతలేరు, వాళ్ళతో అయితలేదు. మీతో అవిచాతన అయితలేదు. ఊకే ఇష్యూ చేసి అరే మేడారంలో అందరు గొలవనీకత్తే నీ బన్నులలో లేదురా భయ్. బన్నుల మీద నీ పంచాయతీ ఏంది? నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లను కూడా పక్కన పెట్టి బన్ను వివాదాన్ని ఎక్కువ చేస్తూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? అరే మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా టర్నప్ చేసి అంత టీఆర్పీ రేటింగ్ ఇచ్చేంత పరిస్థితి ప్రజలకు ఉన్నది. మరి అంత ఒక సోషల్ మీడియా ప్యాకేజ్ బ్యాచ్ పనిచేస్తున్నదని దీనికి క్లారిటీ అర్థమవుతున్నది. కేవలం ఒక వర్గం పనిచేస్తుందండి. తిండి అనేది ఒక వర్గం. ఇప్పుడు కోవా బన్ అనేది ఒక వర్గానికి సంబంధించిందా? కోవా బన్ ఓన్లీ ముస్లింలు తింటురా? కోవా బన్ అన్ని సామాజిక వర్గాలు తింటారు కదా, అందరు తింటారు. ఈయన్ని పంపించిన టీవీ ఛానల్ ఓనర్ కూడా తింటాడు కోవా బన్ను. సెక్రటరియట్ మంగొట్టు ఉంటుంది. అరే అది మర్చిపోయిన ఆయన ఏదో ఆడ మేడారంలా ఎట్లా సెన్సేషనల్ చేయాలి, టీఆర్పీ ఎట్లా తెచ్చుకోవాలి, దీన్ని ఎట్లా మత వివాదం చేయాలి, చిన్నకారు సన్నకారు వీళ్ళని ఎవరినైతే ఎందుకు వచ్చిర్రు వీళ్ళు, మా దాంట్లో వీళ్ళు ఎవరు అంటే ఇవన్నీ ఒక రకంగా ఒక హేట్రేటు స్పీచ్గా దాన్ని హేట్రేటు పోలరైజేషన్ చేస్తూ ఇవన్నీ పోర్ట్రేట్ చేస్తున్నారు. అంతా తిప్పి కొడతారు, అంతా చిల్లరేషాలు వేసి ఆ తేజస్వి మీడియా అని ఒకడు వేదాన్ మీడియా అని వీళ్ళంతా మీడియాలలో వీళ్ళంతా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. అరే మీరు ఇప్పటికైనా మార్చుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మీ మీడియాలకు ఏముంది అసలు, మీరు ఏంది, మీ మీద 100% కంప్లైంట్ ఇస్తాం. మీరు ఫోర్త్ ఎస్టేటు, ఎప్పుడు ఫోర్త్ ఎస్టేటు పక్కోడి యొక్క ఫండమెంటల్ రైట్స్కు భంగం కలగనంత మాత్రాన్నే. ఇక వాడికి భంగం కలిగిందంటే నువ్వు ఫోర్త్ ఎస్టేట్ ఏంది, నీ విలువేంది, నీ గౌరవం ఏంది, నీ కథ ఏంది? అరే నువ్వు పడాల్సిందని ఒక మోండా మార్కెట్ ఇడిచబెట్టినావు, బేగం బజార్ ఇడిచబెట్టినావు, ట్రూప్ బజార్ ఇడిచబెట్టినావు, 2 నంబర్ మాల్స్ అన్ని ఇడిచబెట్టినావు. 2 నంబర్ దందాలు చేస్తున్న ట్రూప్ బజార్లో ఒకసారి పోయేద్దాంపా. దాన్ని తేజస్వి నీ తీసుకొనిరా. నువ్వు ఇదే పుంగి పెట్టుకొనిరా, నువ్వు ఆ గొట్టం పట్టుకొని నువ్వేరా, నేను చూస్తా ఇక నీ సంగతాడ. నువ్వు ఎంతవరకు వేస్తావు చాలా, నువ్వు లైవ్ చాలు చేసి నువ్వు మాతో రా, నేను చూపిస్తే ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, ఎంత అవినీతి జరుగుతుంది. ఒక్కడు ఇప్పటిదాకా జిఎస్టీ కడతలేరా? జిఎస్టీ కడతలేరు. దాని మీద నువ్వు మాట్లాడినావా? జిఎస్టీ మీద నీ ఉందేమన్నా ప్రతిపాదన ఉందా? అవిందేమన్నా ఇప్పటిదాకా తిరిగిండా? ఆ భరత్ అనేటువంటి ఆ బాసర్లో కూడా కొట్టిరు. ఇట్లనే పిచ్చి చేస్తే ఇట్లనే పిచ్చి అదురుతాయి ఆడ బాసర్లో కొట్టిరు. అరే సాటి హిందువులే కాదనే కొట్టింది. ఎటు కుడితే మటన్ తింటున్నాను బొక్కలు మెడలు వేసుకొని తిరుగుతావా? ఎటు కుడితే నువ్వు హిందూ ట్యాగ్ వేసుకొని తిరగాలి. నావే ఇప్పుడు నేను అమ్ముకోవాలని నీ పర్మిషన్ కావాలన్నా? నువ్వెవడవే నీ పర్మిషన్ తీసుకున్నామా? నీకు నువ్వేం చేస్తున్నావు ఆడ? అంటే ఆ వీడియోలో చూసుకున్నట్టయితే వలి భయపడుతున్న తీరు ఎట్లా ఉందంటే అతడు అడుగుతున్న ప్రశ్నలకి నా వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో అని పడుతున్న ఆ బాధను మీరు చూసినారా ఆ వీడియోలో? ఎట్లా అరే తీవ్రంగా ఉందండి, చాలా కలిచివేస్తుంది. నేను అందుకోసమే అంటున్నా, ఒక సూది రంధ్రంలోకి వెళ్ళి ఏనుగు దాటిందట కానీ దాని తోక ఎక్కిందట. అరే ఎంతోమంది కుంభకర్ణులు అందరూ బయటకు దాటిరికి చిన్న ఆయనను పట్టుకొని అందులో ఏం మిస్టేక్ ఉంది?
మిస్టేక్ ఏముంది? మీరు ఇంత అడిగేంత మిస్టేక్ ఏముంది? అంతే భయభ్రాంతులకు గురి చేసేంత ఏముంది? మళ్ళీ 40 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అరే వ్యాపారము వాళ్ళు ఇక్కడనే కాదు, ఆ ప్రాంతం అంతా కూడా ఈ హైదరాబాద్లో అమ్ముతుంది. వాళ్ళు బతుకుదేరుకు వచ్చిన వాళ్ళు సంచారిస్తూ అమ్ముతుర్రు. వాళ్ళు ఇక్కడ నుండి ఇంకో దగ్గర ట్రావెలింగ్ చేస్తుర్రు. అరే ఇక్కడనే ఉంటూ ఇక్కడనే సెటిల్ అయ్యి ఇక్కడనే మన దగ్గరనే ఉంటూ మనోళ్ళని జీతాలు పెట్టుకొని ఈ ప్రాంతంలో ఇంతమందిని ఇబ్బందికి గురి చేస్తూ అంత 2 నంబర్ మాల్ అమ్ముతుర్రు. నేను అదే ఖండిస్తున్నా. వీళ్ళ కాంట్రిబ్యూషన్ జీరో. అంటే సమాజంలో వీళ్ళకి ఏమేమైతే అంటే ప్రజలకు ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో దాని మీద ఇలా మాట లేదు. బేగం బజార్లో ఆవాలు, జీలకర్ర, నువ్వులు, పప్పు, బెల్లం, ఉప్పు, నూనె, పప్పుతో 10 రకాలు అన్నీ 2 నంబర్ మాలే. ఈ మూలకు లైవ్ చాలు చేస్తే ఆ మూలకు ఎండ్ అయిన దాకా ఎక్కడ వీడు 2 నంబర్ మాల్ ఉంటుంది. వీడు ఆడలేడు. వీడు మేడారం జాతరలు ఉండు. మేడారం జాతరలు ఏం చేయాలి? ఎవరు వచ్చిర్రు, ఏం చేస్తుర్రు, భక్తులు ఎంతుర్రు, ఏమైంది, ఎందుకు వచ్చురు, ఎట్లా ఓడుస్తురు, ఏంది, మీరు ఏం నమ్మొచ్చిర్రు అని మాట్లాడతావా? ఆడొచ్చేటి బండ్లు. అరే నేను మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా పక్కకు పెట్టి మొత్తం గింత టీఆర్పీ చేస్తారు. మీరంతా మార్చుకోవాలి ఈ పద్ధతి. ఇదంతా గలీజ్ పద్ధతి. మీడియా ఛానల్స్లా ఇలాంటి చాలామంది తక్కువ ఉన్నారు. వీళ్ళంతా ఈ దొంగనా కొడుకులు వీళ్ళంతా. వీళ్ళని కూడా పక్క మీడియా ఛానల్స్ ఎంకరేజ్ చేయదు. మేము చాలా మీడియా ఛానల్స్ చూస్తున్నాం. ఇప్పుడు G8 అయితేనేమి, ప్లస్ టీవీ అయితేనేమి, విక్రమ్ టీవీ అయితేనేమి అనేక మీడియా ఛానల్స్ చూస్తున్నాం. ప్రజల కోసం పనిచేస్తురా. మీరు ఇవన్నీ బంద్ చేసి జర పని చేసుడు. అంటే హాస్టళ్ళల్లో ఆడిన బాగా విద్యార్థులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళెంబడబడురు. ఇవన్నీ పనులు చేయదని విజ్ఞప్తి చేస్తున్నాం. అమాయకులైన ప్రజలను అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు సృష్టిస్తున్న వారికి ఏం చెప్తారు సూటిగా? ఏం లేదు, తన్ని తాట ఇస్తాం. ఇంకా చెప్పేది ఏం లేదు. చెప్పే వర్షన్ అయిపోయింది, చెప్పుడు కాలం కూడా అయిపోయింది. ఊకే ఇదంతా ఏదో పిల్లి వచ్చింది ఎలుకోవాలి, ఎలుకొచ్చింది పిల్లి పోవాలి, డ్రామాలు అద్దిగా. మీరు ఏదైనా ఉంటే సూటిగా దిగాలి. మేము రంగంలోకి దిగి ఏమైనా చూసుకుందాం. ఇదంతా మీడియాను పంపిస్తా, మత ఛాందసవాదం చేస్తా, ఇంకోటి చేస్తా, వీడు ఆ మతం వీడు ఈ మతం. ఏందివే నీకు సూదిచ్చే డాక్టర్ ఉండు, ఏ మతం వంచుండు? నువ్వు తినే తిండి ఏ మతమోడు వండిస్తుండు? నువ్వు చదువుకునే చదువు ఏ మతమోడు చెప్తుండు? నువ్వు ప్రింట్ చేసేది ఏ మతమోడు చేస్తుర్రు? అవన్నీ కనుక్కొనే చేస్తున్నావే. నువ్వు సబ్బులు పెట్టుకుంటావు ఏమో ఏ మతమోడు చేస్తుండు? అన్ని డ్రామాలు బంద్ చేయరు. ఇవన్నీ ఒక్కొక్కటి తాట ఇస్తాం మత ప్రాతిపదికన పనిచేస్తున్నట్టే. ఈ డ్రామాలన్నీ నడయిడా. తెలంగాణ ఇది సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో దక్కన్ పీఠభూమిలో వాళ్ళ మహనీయులు పుట్టినటువంటి గడ్డ ఇదంతా. ఇవన్నీ డ్రామాలు బంద్ చేసి పనులు చేసుడు చాలు చేయరి. నియతిగా ఏ ఇష్యూ ఉందో దాని మీద మాట్లాడు చాలు చేయరి. ఇవన్నీ బంద్ చేయరి.